చూడొచ్చు, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు రౌండ్ బాగా వస్తుంది, మంచిగా బాగా రౌండ్ వస్తుంది, రౌండ్ మంచిగా వస్తుంది, కిందిగా మరి హైట్ కాకుండా హైట్ కాకుండా వర్షానికి గాలికి కూడా పడకుండా బాగుంటది చెట్టు. అవునవును. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు, మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం ఒకసారి చెప్పండి. నా పేరా ఇస్లావత్ వెంకన్న. పిన్నిరెడ్డిగూడెం. ఓకే. ఏ మండలం? గార్ల మండలం. ఓకే. మహబూబాద్ జిల్లా. సరే. ప్రస్తుతము మనం ఉన్న ఫీల్డ్ బిట్ ఎన్ని ఎకరాల బిట్ ఇది? 3 ఎకరాలండి. 3 ఎకరాల బిట్. ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు మీరు మిరప? నేను 4.5 ఎకరాలు, ఇక్కడ 3, అక్కడ 1 ఎకరన్నర ఉన్నది. అచ్చా. సాధారణంగా మీరు తేజాలు ఎక్కువ వేస్తూ ఉంటారు? తేజాలు వేస్తాం, మొత్తం తేజాలు. మనమున్న సీడ్ ఏది? ఇది ఇంత ఎక్సలెంట్ గా, చాలా మంచి ఫ్లవరింగ్, మంచి గ్రీనిష్ గా, మంచి కాప్ సెట్టింగ్ తో కనబడుతుంది. సూర్యరేఖ అండి. సూర్యరేఖ మైకో వాళ్ళది సూర్యరేఖ. ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఈ సీడ్ మీరు? ఈ ఖమ్మం షాప్ నుంచి, ఖమ్మం హనుమాన్ సీడ్స్ నుంచి తెచ్చుకున్నారు. ఓకే. ఒకసారి ఆ చెట్టు చూపించండి. చూడండి ఫ్రెండ్స్, చెట్టు కనుక మనం చూసుకున్నట్లయితే కింద నుంచి చూపించండి. కింద ఒక కాప్ ఆల్రెడీ చాలా వరకు సెట్ అవ్వడం జరిగింది. పైన స్టెప్ చూపించండి. పైన స్టెప్ చూడండి. పైన స్టెప్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా దగ్గర కాపు ఉన్నట్టయితే మనకైతే కనబడతా ఉంది. మీరు చూడొచ్చు, ఎక్సలెంట్. ఎక్కడ చూసినా కూడా మంచి కాప్ సెట్ అయితే అవ్వడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నారు ఇది? ఎన్ని రోజుల తోట అనొచ్చింది? ఇదా 3 నెలలు అయిపోయిందా? 3 నెలలు అయిపోయింది. 90-100 రోజుల తోట. అయితే మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నారా ఇది? ఓకే. అంటే దీని ఈ సీడ్ యొక్క జర్మినేషన్ గానీ ఎట్లా అనిపించింది? అంటే ఒక ప్యాకెట్ వేస్తే అందులో ఎంత వరకు జర్మినేషన్? 90% జర్మినేషన్ వచ్చింది, ఎక్కువ వచ్చింది? జర్మినేషన్ వచ్చింది, బాగా జర్మినేషన్ వచ్చింది. మొక్క ఎదుగుదల ఎలా అనిపించింది? స్టార్టింగ్ ఎదుగుదల కూడా మంచిగా రౌండ్ వస్తుంది, బాగా రౌండ్ మంచిగా హైట్ కాకుండా మంచిగా రౌండ్ వస్తుంది. ప్రధాన పొలంలో నారు ఎన్ని రోజులకు వేసుకున్నారు? 40 రోజులు నారేసుకున్నాం. 40 రోజులు నారేసుకున్నాం. ఓకే. అయితే ముఖ్యంగా సాలుకు గానీ మొక్క గానీ ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారు? ఇది 28 ఇంచులు అండి. ఎన్ని ఇంచులు? 28 ఇంచులు ఉంటుంది. 28 ఇంచులు ఉంటది. ఓకే. అయితే ఈ సీడ్ కి ముఖ్యంగా వైరస్ ఎట్లా ఉంది? వైరస్ మొక్కలు ఏమైనా ఉన్నాయా? వైరస్ మొక్కలు లేవండి ఏడైతే. ఇప్పటి వరకు ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అయితే ఎక్కడ కనిపిస్తలేదు. చెట్టు కూడా లేదు, గుబ్బ చెట్టు అనేది. ఈ సీడ్ ఎంత బిట్ అంటే ఎంత? 3 ఎకరాలండి. 3 ఎకరాలు ఒక్క 10 ప్యాకెట్లే కరోనా డబ్బా. నేను ఇక తది మొత్తం ఇదే వచ్చింది. మొత్తం ఇదే వచ్చింది. కాకపోతే ఇక సాగు చెట్లు మాత్రం ఏరియా ఇచ్చాం. ఓకే. ఇదైతే డబ్బా పద్ధతి పెట్టారు. ఓకే. అయితే డబ్బా పద్ధతి బెస్ట్ అంటారా, ఇది బెస్ట్ అంటారా? మరి ఇది కూడా డబ్బా పేస్ట్, ఇది మంచిదే ఉంది. డబ్బా పద్ధతి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాల్ అంటే అది కూడా బాగానే ఉంటుంది, కానీ దాన్ని ఎడలు పెట్టాల్సి వస్తుంది. ఇదైతే మొక్క చూపించండి ఒకసారి. కాపు ఎట్లుంది? దగ్గర కాపు చూడండి. కింద కూడా పండు బాగుంది. క్వాలిటీ ఎట్లుంది? కాయ క్వాలిటీ మంచిగా వస్తుంది. క్వాలిటీ అయితే బాగానే వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడన్నా చూసారా ఈ సీడ్? ఎక్కడ చూడలేదండి. సార్ చెప్తే ఇక తీసుకున్నా. ఇక మైకో క్రాస్ అంటేనే తీసుకున్నా. ఇది ఎప్పుడు SS1 చేస్తా మైకో వాళ్ళది. ఏడు ఇక క్రాసింగ్ తీసారంటే ఇక నేను నుంచి దేవులాడుతున్నా మైకో వాళ్ళది కొత్త రేట్ వస్తుందని. అయితే వేసుకున్నాం. అయితే సాటిస్ఫై ఉన్నారు, బాగుంది అనుకుంటున్నారు. వేరే రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, బరాబర్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దీంట్లో ఇంత భారీ వర్షాలు కూడా తట్టుకునేది పర్లేదు, మంచిగా ఉంది. విల్ట్ ఏమైనా వచ్చిందా ఇటు? విల్ట్ కింద చనిపోవడం మొక్కలు ఏమన్నా? లేదు. అది ఒకటి ఇక మామూలే కదా, సాధ్యం. వైరస్ కూడా లేదు. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటున్నాను? నేను వారానికి చేస్తాను. ఎలాంటి మందులు కొడుతున్నారు? బ్రాండెడ్ మందులు కొడుతున్నారు? ఇక మొన్న గ్రాష కొట్టిన తర్వాత దాదాపు 15 రోజుల దాకా మందు కొట్టలే. 15 రోజుల దాకా కొట్టలే. సార్ వాళ్ళు వచ్చినప్పుడు అది కుమానీలు ఒకటే కొట్టాను. కుమానీలను తాకత్ కొట్టాము. మళ్ళీ అలా స్టేట్మెంట్ను అది కొట్టారా? అది కొట్టాం. ఓకే. నల్లి ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుంటా వస్తున్నాము, నల్లి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీ తోటలో ఎట్లుంది? నల్లి ఏమన్నా? మా తోటలో అయితే పెద్దగా లేదు. నల్లి అయితే ఏం కనిపిస్తలేదు. నల్లి ఉంటే ఎమ్మటే ముడుచుకొని వచ్చేస్తుంది. నల్లి లేదు. చూడండి, ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. మీరు గమనించారు. గ్రోతింగ్ కొట్టుకుంటే ఇంకా బాగుండేది, కానీ గ్రోతింగ్ మందు కొట్టలే ఇంత మట్టుకు అసలు. గ్రోతింగ్ మందు ఏం కొట్టలే అసలు. అయినప్పటికీ ఇంత మంచి గ్రోత్ వచ్చింది. స్వర్ణపాలు న్యూట్రియన్స్ కొడితే అసలు నెంబర్ 1 గా ఉండేది అసలు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీరు పైన వరకు కూడా ఫ్లవరింగ్ అయితే చూడొచ్చు. చాలా ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంది. ఎక్కడ ఏ చెట్టు చూసినా కూడా. ఆ చెట్టు చూపించండి ఒకసారి. చూడండి, మంచిగా సన్నపు కాయతోని, సన్నపు ఇగురుతోని, మంచి ఫ్లవరింగ్తో అయితే వస్తూ ఉందన్నమాట. చూడొచ్చు, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు.
రౌండ్ బాగా వస్తుంది మంచిగా, బాగా రౌండ్ రౌండ్ మంచిగా గుబురుగా వస్తుంది, గుబురుగా కిందిగా మరి హైట్ కాకుండా, హైట్ కాకుండా ఇక వర్షానికి గాలికి కూడా పడకుండా బాగుంటది చెట్టు. అవునవును అట్లా. సో ఇదనమాట, ఎక్కడ చూసినా కూడా మనకు గుబురు చెట్టు వస్తే వస్తూ ఉందన్నమాట. వైరస్ టాలెంట్ అనమాట, ఎలాంటి వైరస్ అయితే ఈ తోటలో అయితే లేదు. సో చాలా వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఇంత అన్ని చెట్లు లేపి చూపిస్తాను అంటే రైతు నమ్మాలి, ఫస్ట్ రైతు నమ్మితేనే బాగుంటుంది. ఎందుకంటే రైతు అన్న మీరైతే రైతు వారిగా చెప్పండి, సీడ్ వేసుకోవచ్చా? రైతు వారికి, ఎందుకంటే మన చాలా మంది రైతులు సీడ్ తీసుకుంటా నేను కౌలుకి తీసుకునేది కూడా, నా సొంతం కూడా సొంతం అక్కడ, ఇది కౌలుకి తీసుకుని నేను కౌలు దాంట్లో వేసారు. ఖచ్చితంగా సీడ్ అయితే బాగుంది, వేసుకోవచ్చు అంటారు. వేసుకోవచ్చు బరాబర్. దిగుబడి ఎంత వరకు రావచ్చు అంటున్నారు? మామూలు ఈ మోపున తెగులు రాకుండా వస్తే మాత్రం దాదాపు 30 క్వింటాలు బరాబర్ వస్తుంది. 30 క్వింటాలు ఈజీగా వస్తుంది. తెగులు రాకుండా మంచిగా లాస్ట్ వరకు కాపు వస్తుంది మాత్రం 30 క్వింటాలు ఈజీగా వస్తుంది. ఓకే 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 ఓకే. ఈ కాపు అనేది నాకు అర్థం అయిపోద్ది అన్నమాట. రైతు అయితే ఇది చెప్తా ఉన్నాడు, మీరు ఎక్కడ చూసినా కూడా కాపు కానీ ఫ్లవరింగ్ కానీ బాగా ఉంది కాబట్టి 30 క్వింటాల వరకు అయితే రైతు వస్తుంది, ఈజీగా వస్తుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు. సో చాలా మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మొత్తం 3 ఎకరాల బిట్టు ఎక్కడ చూసినా కూడా సేమ్ ఉందన్నమాట, ఎక్కడ చూసినా కూడా మంచి క్వాలిటీతో ఉందన్నమాట. సో థ్యాంక్ యూ అన్న, మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్.